కూలీ ఏం చెప్తామండి సినిమా గురించి? సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. కంప్లీట్ బ్యాడ్‌గా ఉంది. సినిమా చూసి బయటకొచ్చినప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సినిమా యావరేజ్‌గా ఉంది, పర్లేదు ఇలాంటి టాకొచ్చింది అని ట్విట్టర్‌లోను అక్కడ నేను చూశాను. నా వరకు అయితే మాత్రం యావరేజ్ కూడా కాదు. చాలా చాలా బ్యాడ్‌గా ఉంది సినిమా అయితే. నాకు అస్సలు నచ్చలేదు సినిమా. ఎందుకంటే లోకేష్ కనకరాజు మీద నాకు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. నేను ట్రైలర్ రివ్యూ కూడా చేశాను. మీరు ఒకసారి చూడకపోతే ఆ రివ్యూలో కూడా చూడండి. నేను కంప్లీట్‌గా నెగెటివ్‌గానే చెప్పాను. లోకేష్ కనకరాజు గురించి. కానీ మన వాళ్ళు ఆయన్ని చాలా గొప్పగా చూస్తున్నారు. అంత గొప్పగా చూస్తున్న వ్యక్తిని మన వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మన స్టార్ హీరో కన్నా ఒక తమిళ్ డైరెక్టర్కి సినిమాకి వస్తుంటే అతనికి అంతలా ఎలివేషన్స్ ఇస్తే ఆయన ఎలాంటి సినిమా తీసాడండి? చాలా 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 బ్యాడ్ సినిమా, బ్యాడ్ ఫిల్మ్ తీశాడు. డైరెక్షన్ బాగాలేదు, రైటింగ్ బాగాలేదు, స్క్రీన్ ప్లే బాగాలేదు, కంప్లీట్ బ్యాడ్. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఎవరైనా సరే ఒక టాలెంట్ ఉన్న దర్శకుడు మంచి అద్భుతమైన సినిమాలు తీస్తాడు. కానీ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నప్పుడే ఒక మంచి సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే సినిమా తీసినప్పుడే నువ్వు గ్రేట్ డైరెక్టర్ అవుతావు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రతిసారి కూడా లోకేష్ కనకరాజు మనల్ని నిరుత్సాహపరుస్తూనే వచ్చాడు. ఖైదీ తర్వాత ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. మాస్టర్ డిసప్పాయింట్, విక్రమ్ తర్వాత బాగా పెరిగిపోయింది, లియో డిసప్పాయింట్మెంట్, ఇప్పుడు కూలీ కూడా డిసప్పాయింట్మెంటే. బాలేదు సినిమా, కంప్లీట్ బ్యాడ్ అంతే. ఈ సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయండి. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగాలేదండి, అండ్ ప్లేస్మెంట్ కూడా బాగాలేదు. ఫైట్స్ ఉంటాయి, వాటికి ఎమోషన్ ఉండదు. ఫైట్స్ బాగుంటాయి ఎందుకంటే ఆ కెమెరా మూవ్మెంట్స్, ఆ యొక్క కొరియోగ్రఫీ వల్ల ఫైట్స్ బాగుంటాయి, కానీ ఎమోషన్ ఏం వర్కౌట్ అవ్వదు. ప్రొడక్షన్ డిజైన్ అయితే టూ బ్యాడ్ ఉందండి. పర్ఫార్మెన్స్ బాగాలేదండి, టూ బ్యాడ్ ఉంటాయి. ఒక్కటంటే ఒక్క పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు ఈ సినిమాలో. కరెక్ట్గా చెప్పాలంటే సరిగ్గా ఉడకని ఒక కలగా పులగంలా ఉంటుంది ఈ సినిమా. సినిమాలో కనీసం ఒక్క పర్ఫార్మెన్స్ అయినా సరే బాగుండేలాగా దర్శకుడు తీయలేడండి. రజనీకాంత్ గారండి, మనందరికీ తెలుసు రజనీకాంత్ గారు గొప్ప నటుడేమీ కాదు, కానీ ఆయనకంటూ ఒక స్టైలు, ఒక కరిష్మా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా లేవు సినిమాలో. ఒక డెడ్ పర్సన్లా ఉంటాడు రజనీకాంత్ గారు. ఎందుకండి అంత మైనస్ అయిపోతుంది? అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు అయితే ఎందుకున్నారో తెలియదు, అసలు కథకి అవసరమే లేదు. సత్యరాజ్ గారి క్యారెక్టర్ అయితే ఒక క్యామియో క్యారెక్టర్లా ఉంటుంది, చాలా చిన్న క్యారెక్టర్ అయింది. నాగార్జున గారండి, మన తెలుగులో హైప్ రావడానికి నాగార్జున గారు కూడా ఒక కారణం. ఆయన విలన్గా చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే నాగార్జున గారు చేస్తే ఆయన క్యారెక్టరే లేదండి అయింది. ఎప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తాడో ఏం అర్థం కాదు. అలా బిహేవ్ చేసుకుంటూ పోతాడు, క్యారెక్టర్ రాయలేదు సరిగ్గా. ఇంకా శృతి హాసన్ గారు అయితే కంప్లీట్లీ డెడ్ పర్ఫార్మెన్స్లు అండి, అస్సలు బాగాలేదు. సౌబిన్ సాహిర్ గారు ఆయన మంచి పర్ఫార్మర్ కదా, ఆయన పర్ఫార్మెన్స్ కూడా అస్సలు బాగాలేదండి. వాడు ఏం చేస్తాడు? లేవడం, కొట్టడం, తినడం, కొట్టడం, లేవడం, అంతే. ఇదే చేస్తాడు. సడన్గా వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళి నటించేస్తాడు పడిపోయినట్టు, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక సైకోలో నవ్వుతూ ఉంటాడు అంతే. క్యారెక్టర్లో ఏమీ ఆర్క్ లేదు. ఎక్కడ పండుద్ది క్యారెక్టర్ ఎమోషన్ లేకుండా? సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ టూ బ్యాడ్గా ఉంటుందండి. ఇది 400 కోట్ల రూపాయల సినిమా, కానీ చూస్తే ఏదో లో బడ్జెట్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. ఒక్క గ్రాండియర్ విజువల్ కూడా ఉండదు. పోనీ గ్రాండియర్ పక్కన పెట్టండి, అది అవసరం లేదు సినిమాకి. కనీసం ఒక న్యాచురల్ లుక్ అయినా ఉండాలి కదా. అన్ని ఆర్టిఫిషియల్ సెట్లు ఇట్టే తెలిసిపోతాయి, ఇవి అట్టముక్కలు రాని తెలిసిపోతాయి మనకి. అంత బ్యాడ్గా ఉంటుందండి ప్రొడక్షన్ డిజైను. ఇంకొక చోట అయితే ఈ సినిమాలో చాలా అంటే మనకి ఇప్పుడు ఈ స్మగ్లింగ్లు ఇవన్నీ వదిలేసి హయ్యర్ రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట కాన్సెప్ట్. ఎలా అంటే ఆ కూలీలు, అక్కడ పనిచేసే కూలీల యొక్క హార్ట్ని దొబ్బేసి అమ్మేస్తుంటారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు అవి చేస్తుంటారు అనమాట. ఇది ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇదే బిజినెస్ వాళ్ళది. ఇక్కడ హార్ట్లు వెనకాల శృతి హాసన్ గారు కూడా హార్ట్ దొబ్బేయాలని ట్రై చేస్తారు. వెనకాల హార్ట్లు అట్టబొమ్మలు పెట్టారు, అట్టబొమ్మలు. అవి ఎలా ఉంటాయంటే రియల్ ఏమో అనుకుంటాం మనం, కాదు అవి అట్ట. అంత బ్యాడ్ ప్రొడక్షన్ డిజైన్ ఈ సినిమాలో. సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే అస్సలు పడదు. చిట్టుకు సాంగ్ వస్తుంటే ఆ స్టెప్పులు కానీ ఆ పిక్చరైజేషన్ కానీ మనకు తెలిసిపోద్ది ఇది సినిమా షూటింగ్ చేస్తున్నారన్న భావన వస్తుంది. అస్సలు న్యాచురల్ లుక్కే లేదు. మోనికా సాంగ్కి ఎంత పేరు వచ్చింది, ఆ సినిమాకి హైపే మోనికా సాంగ్ వల్ల వచ్చింది. ఎంత ర్యాండమ్గా ఉంటుందంటే సినిమాలో సాంగు. అక్కడ ఏదో పెళ్లి జరుగుతూ ఉంటుంది, ఆ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది, సడన్గా పూజా హెగ్డే వచ్చేసి మోనికాని స్టెప్లు వేసేస్తుంటుంది. అక్కడ వెనకాల ఒక 1500 మంది డ్యాన్స్ వేసేస్తుంటారు. అక్కడ ఎక్కడ లాజికల్గా కన్విన్సింగ్ అవుతుంది? అదొక పోర్టు అంటే ఏదో పెట్టాలి, ఇక్కడ సాంగ్ పెడతాం, మనం సాంగ్ పెట్టి ఒక మార్కెటింగ్ కావాలి అని ఒక చీప్ ట్రిక్ చేశారు అంతే. ఎలా అంటే సినిమాలో 2 సాంగ్స్ ఉన్నాయి, చిటుకుని మోనిక, అసలు అవసరమే లేదు 2 సాంగ్స్ కూడా. అండ్ ప్లేస్మెంట్లు కూడా టూ బ్యాడ్గా ఉన్నాయి, అబ్రప్ట్గా ఉన్నాయి. లోకేష్ కనకరాజు సినిమాల్లో ఫైట్స్ బాగుంటాయి, ఈ సినిమాలో కూడా ఫైట్స్ బాగున్నాయి, నాట్ బ్యాడ్, బాగున్నాయి. కానీ ఫైట్స్ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకనంటే ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు.
క్రితం సినిమాల్లో ఖైదీలో కానీ లేకపోతే విక్రమ్లో కానీ ఈవెన్ లియో సినిమాలో కానీ మాస్టర్ సినిమాలో కానీ ఫైట్స్ వర్కౌట్ అవుతాయి. ఎందుకు? అక్కడ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, దానికి ఒక డెవలప్మెంట్ ఉంటుంది, అందువల్ల వర్కౌట్ అయింది. ఇక్కడ అలాంటి బ్యాక్ స్టోరీ లేదు. సడన్గా వచ్చేసి ఒక ఎలివేషన్ ఫైట్ పెడతాం అన్నట్టు ఆటోమేటిక్గా పెట్టేసిన భావన వస్తుంది మనకి. ఇప్పుడు లోకేష్ కనకరాజు గారి సినిమాల్లో ఓల్డ్ సాంగ్స్తో ఒక ఫైట్ని కంపోజ్ చేయడం ఇప్పుడు బాగా కామన్ అయింది. లియో సినిమాలో ఒక సాంగ్ ఒక బార్లో కాఫీ మన విజయ్ గారి ఆయన బార్లో ఫైట్ ఉంటుంది, ఎంత ఫేమస్ అయింది సినిమాకి. ఆ ఫైటే హైలైట్ అయింది. అలాంటి ఫైటే ఇందులో కూడా పెట్టారు. అక్కడ వర్కౌట్ అయింది, ఇక్కడ వర్కౌట్ ఎందుకు అవ్వలేదంటే అక్కడ ఒక పర్టికులర్ ఎమోషన్తో చాలా బాగా కంపోజ్ చేశారు. ఇక్కడ అలా ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, కంప్లీట్ ఫెయిల్యూర్ ఫైట్స్ కూడా. అండ్ టూ మచ్ డూప్స్ని వాడేశారండి. రజనీకాంత్ గారికి మళ్ళీ నాగార్జున గారికి క్లైమాక్స్లో నాగార్జున గారు రజనీకాంత్ గారు ఇద్దరు ఫైట్స్ చేసుకుంటే పైకి ఎగిరిపోతుంటారు. ఆ ఎగిరిపోతున్నప్పుడు క్లియర్గా తెలిసిపోతే మనకి మొఖాలు అవన్నీ వేరే వాళ్ళ డూప్స్తో చేశారు, మొఖాలను తీసుకొచ్చి పెట్టారు, ఏ ద్వారా దేని ద్వారా పెట్టారు మనకు తెలిసిపోతే. నాగార్జున గారిలా కనిపించరు. ఏంటి 400 కోట్ల రూపాయల సినిమాల్లో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఫైట్స్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ ఇంత పేలవంగా ఉంటాయండి. విఎఫ్ఎక్స్ అయితే చాలా బ్యాడ్గా ఉంది సినిమాలో. క్లైమాక్స్లో రజనీకాంత్ గారు డీఏజింగ్ చేసి యంగ్ లుక్లో చూపించే ప్రయత్నం చేశారు. అది ఒక్కో షాట్లో ఒక్కోలా ఉంటుంది లుక్. సైడ్ నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, వైడ్ షాట్ చూస్తే ఒకలా కనిపిస్తుంది. వైడ్ షాట్లో చూసిన ప్రతిసారి కూడా ఆయన చాలా యంగ్గా కనిపిస్తారు, కానీ క్లోజ్గా చూస్తే మాత్రం ఆయన రెగ్యులర్ ఫేసే కనిపిస్తుంది. ఏంటి రజనీకాంత్ గారిని పెట్టారు కదా అంటే వాళ్ళు ఏంటంటే క్లోజ్ నుంచి చేస్తే ముఖం పాడైపోతుందని చెప్పేసి ఒక్కో ఫ్రేమ్లో ఒక్కోలా చేశారు. అది నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. మీరు చెయ్యాలి అనుకున్న ఉద్దేశం ఉంటే పర్ఫెక్ట్గా చెయ్యాలి. పర్ఫెక్షన్ విషయంలో కూడా నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి. ఈ సినిమాలో నాకు డైరెక్షన్ నచ్చకపోవడానికి కారణం కూడా ఒక పర్ఫెక్షన్ లేకపోవడమే. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ని క్రిటికల్గా ఎలా చూస్తానంటే మనం ఆ పంచ్ ఇప్పుడు నేను కొట్టాను కదండి, ఈ పంచు ఇలా శబ్దం రావాలి, ఆ పంచ్ ఉండాలి, ఒక రియలిస్టిక్నెస్ ఉండాలి. అది లేదు ఈ సినిమాలో ఫస్ట్ ఒక కానిస్టేబుల్ ఇన్ఫార్మర్గా పట్టుకుని దొరికేస్తాడు, అతన్ని ఊరేస్తూ ఉంటారు. ఆ ఊరి షార్ట్లు మనకు తెలిసిపోతాయి. అక్కడ ఎవడో డూబులు పెట్టారు, క్లోజప్ షాట్లు తీసుకుంటున్నారు, కింద ఏదో పెట్టారు, మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు వైడ్ షాట్ పెడితే వేలాడి ఇప్పుడు మీరు పై నుంచి క్రేన్ నుంచి ఒక అతన్ని ఒక తాడు కట్టి మీరు ఉరేయాలనుకున్నారు అనుకోండి, వైడ్ షాట్ పెట్టాలి. అది వైడ్ షాట్ పెడితేనే అది రియలిస్టిక్గా ఉంటుంది. అంతేగాని మీరు క్లోజప్ షాట్లు పెట్టి బాగా దూరం నుంచి ఎక్కడి నుంచో కనిపించకుండా బ్యాక్ సైడ్ నుంచి వైడ్ షాట్లు పెడితే అది ఎలాగా కన్విన్సింగ్ అనిపిస్తుంది. అది నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్షనిజం. పర్ఫెక్ట్ డైరెక్షన్ కాదండి ఇది. పర్ఫెక్షనిజం లేదు లోకేష్ కనకరాజులో. అది ఇలాగే కాదు, ఎక్కడైతే ఇప్పుడు మనం చాలా సినిమాల్లో ఇప్పుడు ముళ్ళు తొక్కుతామని మనం చూడకుండా తొక్కుతాం ముళ్ళు, మనం అలా స్లోగా తొక్కుతామా, పటామని తొక్కేస్తాం. అది ఏంటి రియలిస్టిక్గా ఉండాలి. అలాగే ఈ సినిమాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకటి దొరికితే వాడికి మన సోబిన్ సాహిర్ గారు ఇలా ఈ అరిచేతి మీద ఒక మేక్ కొడతాడు. ఆ మేక్ వచ్చినప్పుడు మన నాగార్జున గారు మన మేకనిలా బయటకు తీస్తారు, మనకు తెలిసిపోద్ది అదంతా ఆర్టిఫిషియల్గా చేస్తున్నారు, బాగోలేదని. రియలిస్టిక్గా ఉండాలి. అంటే నేను తప్పు పట్టట్లేదు డైరెక్టర్ని. ఎప్పుడైతే అలా రియలిస్టిక్గా ఉంటుందో అప్పుడే అది గ్రేట్ డైరెక్షన్ అవుతుంది. ఒక పర్ఫెక్షన్ ఉండాలండి, రియలిస్టిక్నెస్ అనేది ఉండాలి యాక్షన్లో ఎస్పెషల్లీ. అండ్ ఈ సినిమాలో నాకు మెయిన్ కంప్లైంట్ వచ్చేసి విజువల్స్ అండి. విజువల్స్ చాలా చాలా రొటీన్ అయిపోయినండి, బోర్ కొట్టేసినాయి. ఎప్పుడో మా నగరం ఆ సినిమా అప్పటి నుంచి కూడా రాత్రులు అవే లొకేషన్స్ అవే కైండ్ ఆఫ్ విజువల్స్ చూసి బోర్ కొట్టేస్తున్నాయి. ఎప్పుడూ కూడా ఒక దర్శకుడు ఒక సినిమా లాగా ఇంకో సినిమా ఉండకూడదు. ఖైదీలాగే విక్రమ్ లాగే మనకి ఈ సినిమా కూడా ఉంటే ఈ సినిమా చాలా భాగం నైట్ ఉంటుంది. ఈవెన్ క్లైమాక్స్ ఫైట్లు అవి కూడా నైట్ ఉంటాయి ఎక్కువ. నైట్ ఎందుకంటే పెట్టుకోవడం మీకు ఇంట్రెస్ట్ ఉందనుకున్నాను అనుకోండి, పెట్టారనుకో విజువల్ కొంచెం ఎగ్జైటింగ్గా పెట్టండి. విజువల్కి ఏవో వేసి పెడతారు, విజువల్ ఎగ్జైటింగ్గా లేనప్పుడు సినిమాని చూడబోతారు సార్. కొంచెం విజువల్స్ మార్చండి. అవే నేను మీ టెక్నికాలిటీస్ని నేనేమి సందేహించట్లేదు, మీరు చాలా టెక్నికల్గా సాలిడ్ పర్సనే, కానీ విజువల్ రొటీన్ అయిపోతుంది సార్. ఖైదీలో ఎలాగ ఉందో విజువల్ ఇక్కడ కూడా అలాగే ఉంది విజువల్. ఎందుకని చూడబోద్దు అవుతుంది, విజువల్ ఎగ్జైటింగ్ ఉండాలి సార్. ఒక వైడ్ షాట్ మీరు ఎక్కడ ఈవెన్ పట్టపగలు తీసిన సన్నివేశాలు కూడా ఏదో పొగలు వచ్చేస్తున్నట్టు వచ్చినట్టు పెట్టారు. ఎక్కడా కూడా ఒక న్యాచురల్ లుక్ అనేది లేదు సినిమాలో. అది కంప్లీట్ నెగిటివ్ నా దృష్టిలో. ఈ సినిమా టెక్నీషియన్స్లో కంప్లీట్గా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అయితే మాత్రం అనిరుద్ధ్.
మనకి చాలా సినిమాలకు అనిరుద్ధ్ మ్యూజిక్ సరిగ్గా ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకైతే, కానీ ఈ సినిమాకైతే మాత్రం చాలా చాలా బాగా వర్క్ చేశాడు. లిటరల్గా లోకేష్ కనకరాజ్ యొక్క బ్యాడ్ డైరెక్షన్ని లిటరల్గా కవర్ చేశాడు అనిరుద్ధ్ లేకపోతే కనుక ఈ సినిమా చాలా చాలా బ్యాడ్గా ఫెయిల్ అయ్యేది. ఇప్పుడు కొంచెం యావరేజ్గా ఉంది, పర్లేదు అనే భావన వస్తుంది. ఎందుకంటే ఏమీ లేని చోట కూడా కొంచెం ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్తో చాలా బాగా ఎలివేట్ చేశాడు అనిరుద్ధ్. చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి. బట్ మిక్సింగ్ అస్సలు బాగలేదండి. మిక్సింగ్ ఎంత బ్యాడ్గా ఉంటుంది అనుకోలేదు నేను. అంటే మీకు సాంగ్స్లో మ్యూజిక్ లౌడ్గా వస్తుంది, కానీ వోకల్స్ చాలా చాలా లో వాల్యూమ్స్ వస్తున్నాయి. అది కంప్లీట్గా నేను 100% చెప్పగలను, మిక్సింగ్లో ఏదో తప్పు జరిగింది. నేను ట్విట్టర్లో కూడా 2-3 చూశాను, వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్ని రేస్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, మిక్సింగ్ అనేది బాగాలేదు. ఈవెన్ యూఎస్ ప్రింట్లో కూడా మిక్సింగ్ అనేది ఇలా బ్యాడ్గానే ఉందంట. సాంగ్స్లో లిప్ సింక్కి ఎక్స్ప్రెషన్కి డిఫరెన్స్ చాలా ఉంటుందండి. ఇప్పుడు చిటుకు అనే సాంగ్లో రజనీకాంత్ గారు ఏదో స్టైలిష్గా పాడుతూ ఉంటారు, ఆ వెనకాల వచ్చే సాంగ్ ఏమో ఆ ఎక్స్ప్రెషన్కి దానికి సెట్ అవ్వదు అసలు. అలాగే మోనికా సాంగ్లో కూడా అలాగే జరుగుద్ది. ఇంకా డబ్బింగ్ అయితే టూ బ్యాడ్గా ఉందండి. ఇప్పుడు రజనీకాంత్ గారు డబ్బింగ్ మనో గారు ఎంత అద్భుతంగా చెప్తారండి. తమిళ్లో రజనీకాంత్ గారి వాయిస్ కన్నా తెలుగులో రజనీకాంత్ గారి వాయిస్ మనకు చాలా బాగా నచ్చుతుంది. మనో గారు అంతలా చెప్తారు. నాకు సినిమా చూస్తుంటే ఆశ్చర్యం వేసింది, మనో గారు చెప్పలేదేమో, వేరే వాళ్ళు ఎవరైనా చెప్పారేమో అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా డెడ్ ఉంటుంది డబ్బింగ్. పోనీ మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి, నాగార్జున గారు ఒక తెలుగు హీరో, ఆయన యొక్క డిక్షన్, ఆయన లిప్సింగ్ సరిగ్గా ఉండదు. అప్పుడు అక్కడ వస్తున్న స్క్రీన్ మీద వస్తున్న పర్ఫార్మెన్స్కి డబ్బింగ్లో వస్తున్న డబ్బింగ్కి ఎలాంటి సింక్ ఉండదు. కంప్లీట్గా ఆపోజిట్లో ఉంటాయి రెండు కూడా. నేను ఖచ్చితంగా చెప్పగలను, లోకేష్ కనకరాజ్ గారు తెలుగు సినిమా వెర్షన్ మీద, డబ్బింగ్ మీద కానీ లిరిక్స్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయలేదు. అది మనకు అర్థమైపోతుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేజీఎఫ్ అనే మూవీ వచ్చిందండి. ఆ మూవీ తెలుగు సినిమా కాదు, కానీ ఆ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి డబ్బింగ్ ఎలా ఉంటుంది, పర్టికులర్గా డైరెక్టర్ వచ్చి ప్రతి ఒక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ని చెక్ చేసి ఈ క్యారెక్టర్కి ఎలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండాలని చెప్పి ఆయన చూస్ చేసి ఇంటర్వ్యూలు చేసి చెప్పించాడు. అందుకని కేజీఎఫ్ సినిమాలో డబ్బింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి డబ్బింగ్ అంత అద్భుతంగా పండింది. అలాగే లోకేష్ కనకరాజ్ కూడా ఏమీ ఆయనకి వనరులు లోపత్వం లేదు కదా. బోల్డ్ అని తెలుగులో ఆయన సినిమా అంటే చచ్చిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు టెక్నీషియన్లే. ఆయన కూడా కొంచెం ఒక ఇంట్రెస్ట్ పెట్టి చేసుంటే బాగుండేది. డబ్బింగ్ అయితే టూ బ్యాడ్ అండి, మిక్సింగ్ బ్యాడ్. శృతి హాసన్ గారు అయితే ఆవిడ క్యారెక్టర్కి ఆవిడే తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్నారు. అది అయితే అస్సలు భరించడం. మనం పర్ఫార్మెన్స్నే చూడలేకపోయామంటే ఇంకా ఆ డబ్బింగ్ వల్ల అసలు సినిమా స్క్రీన్ వైపు కూడా చూడబుద్ధి అవుతుంది మనకి, అంత బ్యాడ్గా ఉంది ఆవిడ డబ్బింగ్. పోనీ టెక్నికాలిటీస్ పక్కన పెట్టేద్దాం, కథ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుందంటే అవి కూడా బాగాలేదండి. కథ ఎంత సొల్లుందంటే లిటరల్గా నేను ఎగ్జాగ్రేట్ చేయట్లేదు. ఫస్ట్లో మనకి టైటిల్ కార్డు పడితే టైటిల్ కార్డు కూడా అబ్రప్ట్గా పడిపోద్ది కూలీ అని. నేను ఆశ్చర్యపోయిన, ఏంట్రా ఇంత అబ్రప్ట్గా వేస్తాడని. పోనీ ఓకే పర్లేదు, అతను ఏదో డౌన్ ప్లే చేద్దాం అనుకున్నాడు. టైటిల్ కార్డు పడిన దగ్గర నుంచి చిటుకు అంటే మన రజనీకాంత్ గారి ఇంట్రడక్షన్ అయ్యేంత వరకు కూడా ఒక సొల్లు ఎపిసోడ్ పెట్టాడు. అవసరమే లేదు కథకి, సొల్లు ఎక్కువైపోయింది కథలో. ఈ కథలోనే సొల్లు ఎక్కువైపోయిందంటే స్క్రీన్ ప్లేలో కావాల్సినంత కన్ఫ్యూజన్ ఏర్పరిచాడు. ఎంత కన్ఫ్యూజన్ అంటే ఏ క్యారెక్టర్ ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నా ఏం అర్థం కాదు. ఒక స్టేజ్ దాటిన తర్వాత అలా వెళ్ళిపోద్ది అంతే, ఇంకా వదిలేద్దాం రా బాబు అని. ఒక సినిమాని ఒక దర్శకుడు తీయాలనుకున్నప్పుడు ఆ దర్శకుడికి మెయిన్గా ఉండాల్సినవి జెన్యూనిటీ అండ్ క్లారిటీ. లోకేష్ కనకరాజ్కి క్లారిటీ ఈ సినిమాలో చాలా చాలా మిస్ అయిపోయిందండి. కన్ఫ్యూజ్ అయిపోయాడు. అంటే మనకి రజనీకాంత్ గారిని ఎలా చూపించాలన్న దాంట్లో బాగా కన్ఫ్యూజ్ అయిపోయాడు అతను. ఎందుకంటే ఆయన్ని డౌన్ ప్లే చేద్దాం, ఒక నార్మల్ పర్సన్ లాగా, ఒక రియలిస్టిక్ పర్సన్ లాగా అలా చూపిద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ మధ్యలో ఆయనకి కనీసం ఎలివేషన్స్ ఇవ్వాలి, ఫైట్లు ఇవ్వాలి, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేక ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకసారేమో అతను మరీ నార్మల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తాడు, ఒకసారేమో అతను చూసి అందరూ భయపడిపోతారు. రజనీకాంత్ గారు రాగానే సిండికేట్ భయపడిపోద్ది, విలన్స్ భయపడిపోతారు అప్పుడు దాకా, అండ్ సోబిన్ సాహిర్ గారు కూడా భయపడిపోతారు. ఎందుకు భయపడతారో మనకు అర్థం కాదు. అంతే సడన్గా రజనీకాంత్ గారిని చూడగానే అందరికీ భయం వచ్చేస్తుంది. ఒక్క దెబ్బ కొట్టగానే అందరూ పిరికిపాలు అయిపోతారు. ఎందుకు అయిపోతారు? సిండికేట్ మొత్తం కూడా రజనీకాంత్ గారిని చూసి ఎందుకు భయపడిపోద్ది? రజనీకాంత్ గారు ఆఫ్టర్ ఆల్ ఒక కూలీ లీడర్ని ఒక సిండికేట్ ఏం చేయలేదా? అంటే ఒక కన్సిస్టెన్సీ లేదు, కన్ఫ్యూజ్ అయిపోయాడు డైరెక్టర్. బేసికల్గా కూలీ సినిమా విషయంలో లోకేష్ కనకరాజ్ గారు ఒక డైరెక్టర్గా కంప్లీట్గా ఫెయిల్ అయ్యారన్నది నా అభిప్రాయం. ఒక ఎలివేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు సత్యరాజ్ గారిని చంపే ముందు సౌబిన్ సాహిర్ గారికి మధ్య ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కన్వర్జేషన్ ఎంత క్రింజ్గా ఉంటుందంటే ఆ ఎలివేషన్ అస్సలు బాగా వర్కౌట్ అవ్వదు. పోనీ
డైరెక్ట్గా రజనీకాంత్ గారే ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు ఆయనకి మనకు ఫస్ట్ నుంచి తెలుసు, ఆయన నవ్వులోనో ఆయన డైలాగ్లోనో ఆ ఎలివేషన్స్ ఉంటాయి. అప్పటి వరకు నార్మల్గా మాట్లాడి ఏమీ లేనట్టుగా మాట్లాడి సడన్గా ఒక్కసారిగా ఇప్పుడు సౌబిన్ సాహిర్ గారు ఒక సైకోలో మారిపోయి శృతి హాసన్ని పడేస్తానంటాడు. ఎక్కడ 15 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడేస్తానంటే అప్పటి వరకు వద్దురా 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 అన్న వ్యక్తి సడన్గా సౌబిన్ సాహిర్ గారు రే దయాల్ ఆహాహా అని నవ్వి ఎక్కడి నుంచి వచ్చేసి ఎలివేషను. ఆ అమ్మాయి చచ్చిపోయేదిరా, ఆడి సైకో గడరా, సారీ రా అన్న క్షమించండి, ఒక వదిలేస్తే పడిపోతున్న అమ్మాయి, నువ్వు అమ్మాయి అంతవరకు తీసుకెళ్ళాలా? ఇప్పుడు నీ దగ్గర సౌబిన్ సాహిర్ గారి గురించి ఏదో నీ దగ్గర ఆడి జుట్టు నీ చేతిలో ఉందని తెలిసినప్పుడు ఆవిడ ప్రాణాలను ఎందుకని పలంగా పెడుతున్నావు? అది ఎలివేషన్ ఎందుకు అవుతుంది అసలు? ఈ సినిమా చాలా విషయాల్లో నాకు జైలర్లా అనిపించింది. జైలర్కి కూలీకి నాకు పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌబిన్ సాహిర్ ఆ దయ్యాలనే క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి జైలర్ మూవీలో విలను మనకు మణికంఠన్ ఆ వినాయకన్ అతని క్యారెక్టర్కి డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ కూడా ఏమీ లేదు. వాడు కూడా అలాగే జైలర్లో సైకో, ఇక్కడ కూడా సైకో. వాడు కూడా ఇలాగే ఇక్కడ మన సౌబిన్ సాహిర్ గారు శృతి హాసన్ని ఆమె చెల్లెల్ని తీసుకొచ్చి బంధించి మనుషుల్ని పెట్టి మన రజనీకాంత్ గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాగే జైలర్ మూవీలో కూడా వినాయకన్ అనే వర్మ అనే విలను వాళ్ళ ఇంట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు రజనీకాంత్ గారిని. అప్పుడు రజనీకాంత్ గారు ఏంటి తిరిగి విలన్కే కౌంటర్ ఇస్తారు. ఆల్రెడీ నా వాళ్ళని సేవ్ చేసుకున్నానని చెప్తే విలన్ షాక్ అయిపోతాడు, అయ్యో 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 అని. సేమ్ అది ఇక్కడ అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది కదా. ఇప్పుడు మనం ఏమంటాం, నెల్సన్కి క్రాఫ్ట్మెన్షిప్ లేదు, డైరెక్షన్ రాదు, బ్యాడ్ డైరెక్టర్ అంటాం. కానీ లోకేష్ కనకరాజుని ఏమంటాం, ఒక గుడ్ క్రాఫ్ట్మెన్షిప్, టెక్నికల్గా సూపీరియర్ ఉంటాడు, సాలిటీ ఉంటాడు, బాగుంటుంది, కథలు బాగుంటాయి, స్క్రీన్ ప్లే బాగుంటుంది అని చెప్తాం. ఇప్పుడు లోకేష్ కనకరాజు కూడా నెల్సన్ లాగే సినిమా తీస్తే ఇంకా తేడా ఏముంది? ఇంకా చెప్పాలంటే నాకైతే జైలరే కొంచెం బాగా నచ్చింది కూలీ కన్నా. ఎలివేషన్స్ అనే బాగుంటాయి కొంచెం. ఆ రజనీకాంత్ గారు ఆ ఎలివేషన్ నేను చూసి కొంచెం ఆనందిస్తాం. క్లైమాక్స్లో ఆ సిగర్ ఇలా నోట్లు వేసుకుంటే జైలర్లో గూస్ బంప్స్ చాలు. అక్కడ వరకు చూసిన దరిద్రం అంతా మర్చిపోతాం మనం. అదేనే ఇచ్చాడు కానీ నెల్సన్. ఈ సినిమాలో అది కూడా లేదు. లోకేష్ కనకరాజ్కి నెల్సన్కి మధ్య ఉన్న తేడా ఏమిటంటే క్లారిటీ, కన్ఫ్యూజన్ లేని తనం. నెల్సన్కి క్లారిటీ ఉంది, నాకు ఎంతే వచ్చు, నా సినిమాలో కథ లేదు, నేను కేవలం రజనీకాంత్ గారి ఆయన స్టైలు ఆయన వాకింగ్ ఉపయోగించుకుని ఎలివేషన్స్ ఉపయోగించి నేను సినిమా తీస్తానన్న క్లారిటీ ఆయనకు ఉంది. లోకేష్ కనకరాజ్కి ఆ క్లారిటీ లేదు. ఆయన ఒకటనుకుని ఏదో తీస్తాడు, మనకు తెలిసిపోతుంది, ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఓకే, రజనీకాంత్ గారు అప్పుడు దాకా ఒకలా ఉంటారు, సడన్గా షిఫ్ట్ అయిపోతారు, మనకు అర్థం కాదు ఎందుకని ఆయన అలా షిఫ్ట్ అయిపోతాడు. అలా షిఫ్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారు ఈ సినిమాని ఎలా తీశారంటే, అందరూ డైరెక్టర్లు రజనీకాంత్ గారితో ఎలా తీస్తారు, ఈవెన్ కార్తిక్ సుబ్బరాజ్ అయినా సరే కథ పెడతాడు, కానీ మెయిన్గా రజనీకాంత్ అంటే ఆ స్టైలు, ఆ ఫైట్స్, ఆ డైలాగ్స్, వీటినే ఉపయోగించుకుని రజనీకాంత్ గారితో ఎవరైనా సరే సినిమా తీస్తారు. నేను అలా తీయను, నేను లోకేష్ కనకరాజ్ని, నేను ఎందుకు అలా తీస్తాను? నేను అలా తీయను, నేను డిఫరెంట్గా తీస్తాను, ఒక అండర్ ప్లే చేస్తాను క్యారెక్టర్ని, కథ చెప్తాను, కథతోనే సినిమా, అది ఖచ్చితంగా అభినందించాలి. ఈ సినిమాలో తప్పు అనుకున్నా సరే వర్కౌట్ అవ్వలేదు, కానీ అభినందించాల్సిన విషయం ఏమిటంటే రజనీకాంత్ గారు అంటే ఒక పెద్ద సూపర్ స్టార్ని పెట్టుకుని కూడా లోకేష్ కనకరాజు నేను కథే చెప్తాను కూర్చున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్, ఎలివేషన్స్ మధ్యలో బడ్జెట్లు పెరిగిపోవడం, సంథింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. వీటి వల్ల ఏమవుతుందంటే అతను అనుకున్న సినిమా అనుకున్నట్టుగా తీయలేదేమో అన్న భావన నాకు కలిగింది. అది కూడా ఆయన తప్పే కదా, మార్చుకుంటూ ఆయన కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఆ తప్పు జరిగింది కదా. కాబట్టి ఖచ్చితంగా తప్పు లోకేష్ కనకరాజు గారిదే. ఈ సినిమాలో నాకు 3 విషయాలు చాలా బాగా నచ్చాయి. అదేంటంటే ఫస్ట్ అనిరుద్ధ్ మ్యూజిక్, 2 సౌబిన్ సాహిర్ గారు దయ్యాలనే క్యారెక్టరు, దానికి ఆ క్యారెక్టర్లో పెద్ద గొప్పతనం ఏమీ లేదు, పర్ఫార్మెన్స్ కూడా పెద్ద బాగా ఏమీ రాలేదు, కానీ ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ సినిమాలో ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ చెప్పాలంటే రజనీకాంత్ గారి కన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఆ సౌబిన్ సాహిర్ ఆ దయ్యాలన్న క్యారెక్టర్కి ఇచ్చారు. బట్ మళ్ళీ క్లైమాక్స్లో అబ్రప్ట్గా దాన్ని ఎండ్ చేసేస్తారనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ 3వ విషయం నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చింది ఏమిటంటే రజితారామ్ గారు. ఆవిడ ఈ సినిమాలో చాలా చాలా మంచి క్యారెక్టర్ పడింది. ఆవిడ చాలా కన్నింగ్, అంటే ఆవిడ యొక్క యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో అందరినీ నమ్మించేసి ఆవిడ మోసం చేస్తుంటుంది. అలాంటి క్యారెక్టర్ చాలా కన్నింగ్ క్యారెక్టర్. అలాంటి ఒక దొంగ క్యారెక్టర్ని నాగార్జున గారు ఎంతో ఆయన యొక్క ఈవిల్నెస్తో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్తో అలాంటి క్యారెక్టర్ని పొడిచి చంపినప్పుడు మంచి మజా వచ్చింది నాకైతే. ఇంకొంచెం డైరెక్షన్ బాగుండుంటే కనుక ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా పండేది. డైరెక్షన్ వీక్ ఉండడం వల్ల ఆ సినిమా అంత బాగా పండలేదు. ఈ 3 కూడా నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చాయి. కానీ
పర్ఫెక్ట్గా చెప్పాలంటే కూలీ అనేది కంప్లీట్లీ డిసప్పాయింట్. నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యాను. లోకేష్ కనకరాజు మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లేనప్పటికీ కూడా బేసిక్స్ ఇస్తాడు. ఓకే, ఇంత బ్యాడ్ లియో సినిమా కూడా ఇంత బ్యాడ్గా ఉంటుందండి, కానీ కూలీ సినిమా అంత బ్యాడ్గా ఉంది. కాబట్టి కూలీ అనేది ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్. కేవలం అంటే మీరు నేను చూసినంత క్రిటికల్గా మీరు సినిమాని చూడకపోయింటే కనుక మీకు ఒక యావరేజ్ పర్లేదు సినిమా, మరీ బ్యాడ్ కాదు అనే భావన వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. దట్స్ ఇట్. జై హింద్.